హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ బానిసత్వ బాధితుల స్మరణ దినోత్సవం గురించి చెప్పుకుందాం. అంతర్జాతీయ బానిసత్వ బాధితుల స్మరణ దినోత్సవం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ఈ దినోత్సవం చరిత్రలో అత్యంత క్రూరమైన ట్రాన్స్ అట్లాంటిక్ బానిస వ్యాపారం గురించి ప్రపంచానికి గుర్తు చేస్తుంది. 400 ఏళ్ల పాటు సాగిన ఈ చీకటి కాలంలో దాదాపు 1.5 కోట్ల మంది పురుషులు, మహిళలు, పిల్లలు ఆఫ్రికా నుండి అమెరికా ఖండాలకు బలవంతంగా తరలించబడ్డారు. వారిపై జరిగిన అమానవీయ దాడులు, శ్రమ దోపిడీ మరియు ప్రాణ నష్టాన్ని స్మరించుకోవటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ముఖ్య ఉద్దేశాలు: గౌరవం, బానిసత్వంలో మరణించిన మరియు హింసకు గురైన బాధితులకు నివాళులు అర్పించటం. అవగాహన: జాతీయ అహంకారం, పక్షపాతం వల్ల కలిగే ప్రమాదాల గురించి నేటి తరానికి అవగాహన కల్పించటం. నిర్మూలన: నేటి ఆధునిక కాలంలో కూడా వివిధ రూపాల్లో ఉన్న బానిసత్వాన్ని అరికట్టడం. ప్రాముఖ్యత: ఐక్యరాజ్య సమితి తీర్మానం 2007లో ఐక్యరాజ్య సమితి ఈ రోజును అధికారికంగా ప్రకటించింది. శాశ్వత స్మారకం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద ది ఆర్క్ ఆఫ్ రిటర్న్ అనే స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది బానిసత్వ బాధితుల త్యాగాలను ప్రతిబింబిస్తుంది. నేటి కాలంలో బానిసత్వం, పురాతన బానిసత్వం చట్టపరంగా అంతమైనప్పటికీ నేడు అది వేరే రూపాల్లో కొనసాగుతోంది. వెట్టి చాకిరీ, బలవంతపు వివాహాలు, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ. స్వేచ్ఛ అనేది ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. గతంలో జరిగిన బానిసత్వ గాయాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఏ ఒక్కరూ బానిసలుగా ఉండకూడదని, అందరూ సమానత్వంతో బతకాలని ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం. ఇప్పటి వరకు అంతర్జాతీయ బానిసత్వ బాధితుల స్మరణ దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంతర్జాతీయ నిర్బంధిత మరియు అదృశ్యమైన సిబ్బంది సంఘీభావ దినోత్సవం గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ నిర్బంధిత మరియు అదృశ్యమైన సిబ్బంది సంఘీభావ దినోత్సవం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం, చరిత్ర: ఈ దినోత్సవం 1985 మార్చి 25న జరిగిన ఒక విషాద ఘటనకు గుర్తుగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితికి చెందిన పాలస్తీనా శరణార్థుల విభాగంలో పనిచేస్తున్న అలెక్ క్యాలెట్ అనే మాజీ పాత్రికేయుణ్ణి సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన 2009 వరకు అదృశ్యంగానే ఉన్నారు. చివరకు ఆయన మృతదేహాన్ని లెబనాన్లోని బేకా లోయలో గుర్తించారు. ఆయన జ్ఞాపకార్థం మరియు ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది కోసం ఈ రోజును కేటాయించారు. ముఖ్య ఉద్దేశాలు: రక్షణ, ప్రమాదకరమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఐక్యరాజ్య సమితి సిబ్బంది, శాంతి పరిరక్షకులు మరియు మానవతా కార్యకర్తల భద్రత గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం. న్యాయం, నిర్బంధానికి గురైన లేదా అదృశ్యమైన వారి కుటుంబాలకు అండగా నిలవడం మరియు వారి ఆచూకీ కోసం గట్టి చర్యలు తీసుకోవటం. సహకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం మానవతా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటం. ప్రాముఖ్యత: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, విపత్తులు మరియు ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో వేలాది మంది సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటారు. వీరిపై దాడులు చేయటం లేదా వీరిని బందీలుగా పట్టుకోవడం అనేది అంతర్జాతీయ నేరం. ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి ప్రస్తుత పరిస్థితులపై నివేదిక విడుదల చేస్తుంది మరియు బందీలుగా ఉన్న వారి విడుదల కోసం పోరాడుతుంది. ఈ కార్యక్రమం కోసం కొన్ని పాయింట్లు: నినాదం: మానవత్వం కోసం పనిచేసే వారిని రక్షించటం, మానవత్వాన్ని రక్షించడమే. సందేశం:
ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం మరియు ఆకలిని తీర్చడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అన్సంగ్ హీరోస్ అందరికీ ఈ రోజు సంఘీభావం తెలుపుదాం. ఇప్పటి వరకు అంతర్జాతీయ నిర్బంధిత మరియు అదృశ్యమైన సిబ్బంది సంఘీభావ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రకాష్ రాజ్ 1965 మార్చి 25న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. సినీ ప్రస్థానం ప్రారంభం. స్టేజ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి కన్నడ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందారు. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ సినిమాతో తమిళంలో బ్రేక్ సాధించారు. బహుభాషా నటుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాలు నటించారు. జాతీయ అవార్డులు: ఉత్తమ సహాయ నటుడు తమిళంలో ఇరువర్, ఉత్తమ నటుడు స్పెషల్ జూరీ తెలుగులో అంతఃపురం, ఉత్తమ నటుడు తమిళంలో కాంచీవరం, ఉత్తమ చిత్రం నిర్మాతగా గులాబీ టాకీస్ కన్నడ, నటనా వైవిధ్యం: విలన్గా అంతఃపురంలో నరసింహనాయుడుగా, ఒక్కడులో ఓబుల్ రెడ్డిగా, పోకిరిలో అలీబాయిగా ఆయన చూపించిన క్రూరత్వం మరువలేనిది. తండ్రి పాత్రల్లో నువ్వే నువ్వే, బొమ్మరిల్లు, ఆకాశమంత వంటి చిత్రాల్లో ప్రేమాభిమానాలు గల తండ్రిగా ప్రేక్షకులను ఏడిపించారు, నవ్వించారు. దర్శక నిర్మాతగా ధోని, ఉలవచారు బిర్యానీ వంటి సినిమాల ద్వారా తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. 80వ దశకంలో తన అద్భుతమైన కళ్ళతో, నటనతో, నాట్యంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలిన అందాల నటి భానుప్రియ. భానుప్రియ 1967 మార్చి 25న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని రంగంపేటలో జన్మించారు. సినీ ప్రస్థానం రంగప్రవేశం. 1983లో మెల్ల పేసుంగల్ అనే తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. తెలుగులో సితారా సినిమాతో పరిచయమై తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకున్నారు. నటనా వైదుష్యం: భానుప్రియను సహజ నటి అని పిలుస్తారు. గ్లామర్ పాత్రలే కాకుండా అన్వేషణ, ఆలాపన, స్వర్ణ కమలం వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి మెప్పించారు. నృత్యం: ఆమె ఒక గొప్ప క్లాసికల్ డాన్సర్. ముఖ్యంగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలం సినిమాలో ఆమె చేసిన నృత్యం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. అగ్ర హీరోలతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరు స్టార్ హీరోలతో నటించి హిట్ పేర్గా నిలిచారు. కళ్ళ అందం: భానుప్రియ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె అయస్కాంతం లాంటి కళ్ళు. మాటల కన్నా కళ్ళతోనే హావభావాలను పలికించడంలో ఆమె దిట్ట. డబ్బింగ్: నటిగానే కాకుండా ఆమె ఇతర నటీమణులకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఉదాహరణకు శుభ సంకల్పం సినిమాలో ఊర్మిళ మటోండ్కర్ పాత్రకు భానుప్రియే గొంతు ఇచ్చారు. పురస్కారాలు: ఆమె ఉత్తమ నటిగా నంది అవార్డులను మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా కుమారుడు నటుడు రాహుల్ ఖన్నా. రాహుల్ ఖన్నా 1972 మార్చి 25న ముంబైలో జన్మించారు. సినీ ప్రస్థానం. తొలి చిత్రం దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన 1947 ఎర్త్ సినిమాతో రాహుల్ ఖన్నా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోని నటనకు ఆయనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ నటుడి అవార్డు లభించింది. దిల్ కబడ్డీ రొమాంటిక్ కామెడీలో తన నటనతో మెప్పించారు. వేకప్ సెట్ రణబీర్ కపూర్ నటించిన ఈ హిట్ సినిమాలో కబీర్ చౌదరి అనే సాఫ్ట్ రోల్లో రాహుల్ ఖన్నా అద్భుతంగా నటించారు. లీలా విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఇది ఒకటి. అంతర్జాతీయ గుర్తింపు హాలీవుడ్ టీవీ సిరీస్లు ది అమెరికన్స్, స్ట్రైక్ బ్యాక్లలో కూడా ఆయన నటించారు. మొదటి విజే సినిమాల్లోకి రాకముందు ఆయన ఎంటీవీ ఆసియాలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో జాకీగా పనిచేశారు. ఆయన మాట్లాడే తీరు, క్లాసీ లుక్ యువతను బాగా ఆకట్టుకునేవి. స్టైల్ ఐకాన్ రాహుల్ ఖన్నా భారతదేశంలోని అత్యంత స్టైలిష్ పురుషుల్లో ఒకరిగా పరిగణించబడతారు. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాషన్ సెన్స్ మరియు ట్రావెల్ ఫోటోలు చాలా ఫేమస్. ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో ఒక తిరుగులేని లెజెండ్ సర్ ఎల్టన్ జాన్. సర్ ఎల్టన్ జాన్ 1947 మార్చి 25న ఇంగ్లాండ్లో జన్మించారు. సంగీత ప్రస్థానం. ప్రపంచ రికార్డ్:
ఆయన పాడిన క్యాండిల్ ఇన్ ద విండ్ 1997 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన సింగిల్స్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. గొప్ప విజయాలు. 50 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆయన దాదాపు 300 మిలియన్లకు పైగా రికార్డులను విక్రయించారు. అవార్డుల పంట. ఆయన 5 గ్రామీ అవార్డులు, 2 ఆస్కార్ అవార్డులు, 1 టోనీ అవార్డును గెలుచుకున్నారు. నైట్హుడ్. సంగీతానికి, సేవా కార్యక్రమాలకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 1998లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II ఆయనకు నైట్హుడ్ గౌరవాన్ని ప్రదానం చేశారు. అప్పటి నుండి ఆయన పేరు ముందు సర్ చేరింది. పియానో మాంత్రికుడు. అద్భుతమైన గాయకుడిగానే కాకుండా పియానో వాయించడంలో ఆయన శైలి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక శైలి. స్టేజ్ మీద ఆయన ధరించే విభిన్నమైన మరియు రంగురంగుల కాస్ట్యూమ్స్, వెరైటీ కలద్దాలు ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయి. హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, ప్రసిద్ధ నటి సారా జెసికా పార్కర్. సారా జెసికా పార్కర్ 1965 మార్చి 25న అమెరికాలోని ఓహియోలో జన్మించారు. సినీ, టెలివిజన్ ప్రస్థానం, గ్లోబల్ గుర్తింపు. HBO సిరీస్ సెక్స్ అండ్ ది సిటీలో ఆమె పోషించిన క్యారీ బ్రాడ్షా పాత్ర ఆమెకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ పాత్ర ద్వారా ఆమె మహిళల ఫ్యాషన్, జీవన శైలిపై చెరగని ముద్ర వేశారు. హోకస్ పోకస్. ఇందులో మంత్రగత్తగా ఆమె నటన ప్రేక్షకులను అలరించింది. ది ఫ్యామిలీ స్టోన్. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఇది ఒకటి. అవార్డులు. ఆమె తన నటనకు గాను 2 ఎమ్మీ అవార్డులు, 4 గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్. కేవలం నటిగానే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఒక ట్రెండ్ సెటర్. ఆమె స్వయంగా SJP అనే పేరుతో షూ లైన్, పర్ఫ్యూమ్ బ్రాండ్ను నడుపుతున్నారు. నిర్మాతగా. నటనతో పాటు పలు చిత్రాలకు మరియు సిరీస్లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. బ్రాడ్వే స్టార్. సినిమాల్లోకి రాకముందు ఆమె థియేటర్ ఆర్టిస్ట్గా యానీ వంటి ప్రసిద్ధ బ్రాడ్వే నాటకాల్లో నటించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.